నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను కుమార్ దామిరా. మగవారిలో సంతానలేమి సమస్యలు రావడానికి కారణాలేంటి? సాధారణంగా మగవారిలో వీర్య కణాల సంఖ్య ఎంత ఉండాలి? అజోస్పెర్మియా అంటే ఏమిటి? మగవారిలో సంతానలేమి సమస్యలకు ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆంటోనైన్ హాస్పిటల్స్ డాక్టర్ ఎస్ ఆశీష్ రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, సంతానలేమికి అనేక కారణాలు చెప్తుంటారు. మరి సంతానలేమికి మగవారు కూడా కారణమవుతారా? అండి, ఇప్పుడు వరకు ఉన్న కామన్ ఏంటంటే ప్రతిదానికి అంటే ఎనీ ఇన్ఫర్టిలిటీ అంటే ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళైనాక కూడా ఒక 1 year వరకు కూడా పిల్లలు కాకపోతే వాళ్ళ పిల్లల కోసం ట్రై చేసి కూడా పిల్లలు కాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఇప్పటివరకు ఉన్న కామన్ థింగ్ ఏంటంటే ప్రతి ఇన్ఫర్టిలిటీకి ఫీమేల్సే కారణం అనే ఒక చిన్న అపోహ ఉంటుండే. కానీ ఇప్పుడు వచ్చిన అన్ని స్టడీస్లలో అంటే ప్రతి 100 మందిలో మనం టెస్టింగ్ చేస్తే దాంట్లో 60% పైన కారణాలు మగవారిలో ఉన్న స్పర్మ్లో డిఫెక్ట్స్ వల్లనే మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా హై రైజ్లో ఉంది. సో మగవారే చాలా ఎక్కువ శాతం ఇన్ఫర్టిలిటీకి అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి మగవారిలో ఉన్న డిఫెక్ట్స్ వల్లనే ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ సమస్యలు వస్తున్నాయి. అసలు మగవారిలో సంతానలేమికి అసలు కారణాలు ఏంటంటారు? సో మొదటిగా చూసుకున్నట్టయితే ఒకటి వాళ్ళ టెస్టిస్లో అంటే ఇప్పుడు వృషణాలలో బ్లడ్ సప్లై ఎలా ఉంది, దానికి వ్యారికోసి లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమైనా హార్మోన్స్ సమస్యలు ఏమైనా ఉన్నాయా. చాలా వరకు కేసెస్లలో ఈ హార్మోన్స్ సమస్య కూడా చాలా మేజర్గా ఉంటుంది. ఎందుకంటే స్పర్మ్ కౌంట్ చూస్తుంటే చాలా తక్కువగా స్పర్మ్ కౌంట్ కనిపిస్తుంది. మళ్ళీ దాన్ని ఒకవేళ టెస్ట్ చేసినప్పుడు ఈ హార్మోన్స్ టెస్ట్ చేసినప్పుడు ఈ హార్మోన్స్లో చాలా అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల ఈ స్పర్మ్ కౌంట్ తగ్గిందని చాలా కామన్గా చూస్తాం. థర్డ్ కామనెస్ట్ కాజ్ మనం చూసుకుంటే ఎప్పుడైనా అంగస్తంభన ఉండి అంగస్తంభన సమస్య ద్వారా భార్యాభర్తలు కలవకపోతే దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే ప్రమాదం ఉంటుంది. అసలు వీర్య కణాల పరీక్ష అంటే ఏంటి? అసలు వీర్య కణాల లోపం ఎందుకు వస్తుందంట? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అన్నిటికంటే మొత్తం ప్రతి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీర్య కణాల పరీక్ష. ఆ విశ్లేషణ అనేది ఎంత కరెక్ట్గా చేస్తున్నాం, ఎంత ప్రాపర్ సెంటర్లో చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి టెస్ట్ అంటే ఎవరైనా న్యాచురల్గా మీకు పిల్లలు అవుతారా లేకపోతే ఇంకా వేరే పద్ధతి ద్వారా పిల్లలు కావాల్సి వస్తారా అనే డిసైడ్ చేసే ఏకైక టెస్ట్ స్పర్మ్ టెస్ట్. కానీ ఇప్పుడు అన్ని దగ్గరలో ఉన్నది ఏంటంటే ఒక స్పర్మ్ టెస్ట్ని ఒక సింపుల్ టెస్ట్ లాగా తీసుకుంటున్నారు. ప్రతి దగ్గర స్పర్మ్ టెస్ట్ ఫ్రీ అని ఐవీఎఫ్స్లలో సెంటర్స్లలో ఇట్లా చాలా కామన్గా చూస్తున్నాం. కానీ స్పర్మ్ టెస్ట్ అనేది అన్నిటికంటే మేజర్ టెస్ట్ అండి. సో దాంట్లో మేము చూసేది ఏంటంటే స్పర్మ్ టెస్ట్తో పాటు దాంట్లో డిఎన్ఏ డ్యామేజ్ ఏమన్నా ఉందా, లేకపోతే మన స్పర్మ్ పైన ఎటువంటి స్ట్రెస్ ఏమైనా ఉందా, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ చూస్తాం. సో చాలా వరకు మన ఈ టెస్టింగ్ సరిగా లేకనే దానితో ఐవీఎఫ్ లాంటి పద్ధతులు పోవాల్సి వస్తుంది. కానీ జనరలీ వాళ్ళలో మంచిగా టెస్ట్ చేసినప్పుడు మనకు ఖచ్చితంగా వాళ్ళలో ఎటువంటి అబ్నార్మాలిటీస్ లేవని తెలుస్తుంది. సో వీర్య విశ్లేషణ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. సో ఇది ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా వీర్య విశ్లేషణలకు ఇచ్చే ముందు ఒక్కసారి వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అట్లీస్ట్ ఒక 48 గంటల గ్యాప్ ఉండాలి. అంటే సెక్స్ చేయడానికి కానీ హస్తప్రయోగం చేయడానికి కానీ అది అయిన తర్వాత 48 గంటల తర్వాతనే ఈ వీర్య విశ్లేషణ చేయించుకోవాలి. సో ఈ వీర్య విశ్లేషణ అనేది మళ్ళీ ఒక వారం రోజుల కంటే ఎక్కువగా అయిన తర్వాత కూడా ఈ వీర్య విశ్లేషణ రిపోర్ట్ సరిగా రాదు. సో ఇది ఇంకోటి ఎలా అంటే దీన్ని కలెక్షన్ చేసిన తర్వాత కూడా అరగంట లోపట్లోనే దీని టెస్టింగ్ అయిపోవాలి. సో అరగంట దాటిపోయినా ఈ టెస్ట్లో చాలా వరకు వేరియేషన్స్ వస్తాయి. ఈ వేరియేషన్స్ చూసుకొని చాలామంది భయపడుతుంటారు, అరే నాకు స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది అండ్ ఇలాంటి అన్నిటికీ మనం ప్రాపర్గా టెస్ట్ చేయడం వల్ల దాని కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. దానివల్ల మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సాధారణంగా డాక్టర్ గారు మగవారిలో వీర్య కణాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు. అసలు వీర్య కణాల సంఖ్య మగవారిలో ఎంత ఉండాలి, ఎంత తక్కువగా ఉంటే ప్రాబ్లం ఉన్నట్టు? దీనికి అన్నిటికీ మనకి ఒక స్టాండర్డ్ గైడ్లైన్స్ ఉంటాయండి. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు రీసెంట్ వచ్చిన గైడ్లైన్స్లో చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరిలో న్యాచురల్గా పిల్లలు కావడానికి 16 మిలియన్ పైన కణాలు ఉంటే దానిలో ఖచ్చితంగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మొటిలిటీ అని ఉంటుంది. ఏంటంటే ఈ స్పర్మ్ అనేది ఒక్కసారి మనము లోపలికి వెళ్ళిన తర్వాత అది పైన వరకు స్విమ్ చేసుకుంటూ వెళ్ళాలి, అంటే ఈదుకుంటూ వెళ్ళాలి. సో దాన్ని మొటిలిటీ అంటాం. ఈ మొటిలిటీ అనేది అట్లీస్ట్ 42% ఉండాలి. అండ్ మనం 100 స్పర్మ్ సెల్స్ని మనం లెక్క పెట్టినప్పుడు దాంట్లో అట్లీస్ట్ 4 సెల్స్ బాగుండాలి. సో ఇలాంటి ఈ గైడ్లైన్స్ కరెక్ట్గా ఉంటే దీనికి న్యాచురల్గా పిల్లలు కావడానికి ఎటువంటి సమస్య ఉండదు. కానీ
కొంతమంది చాలా మంది చూస్తుంటాం 16 మిలియన్ లేకపోయినా ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్రెగ్నెన్సీ రాకపోవడం అంటూ ఉండదండి. ఎప్పుడైనా కణాలు తక్కువగా ఉన్నా కానీ మొటిలిటీ మార్ఫాలజీ నార్మల్గా ఉంటే మీకు 2 మిలియన్ ఉన్న 3 మిలియన్ సెల్స్ ఉన్న ప్రెగ్నెన్సీ రాకపోవడం అంటూ జరగదు. ఖచ్చితంగా మీరు న్యాచురల్గా ట్రై చేస్తే ఇంకెక్కువ ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ అవ్వచ్చు. అంటే తక్కువ సంఖ్య వీర్యకణాలు ఉన్న వాళ్ళు సహజ పద్ధతిలో పెంచుకోవాలంటే ఆ అవకాశం ఉంటుందా? ఫస్ట్ వీళ్ళకి చాలా వరకు ఈ కౌంట్ తగ్గిందంటే రెండు ప్రాబ్లమ్స్ అండి. ఒకటి వ్యారికోసిల్ అని ఉండాలి, లేకపోతే హార్మోన్ అబ్నార్మాలిటీ అని ఉండాలి. లేకపోతే చాలా ఇప్పుడు ఈ మధ్య కాలంలో నా దగ్గరకు వచ్చే సగం మంది పేషెంట్స్లో ఎక్కువ సాఫ్ట్వేర్ కపుల్స్ ఉంటారు. సో ఈ సాఫ్ట్వేర్స్లో వీళ్ళ విపరీతమైన స్ట్రెస్లో ఉంటారు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళకి వాళ్ళ వర్క్ టైమింగ్ సరిగా ఉండవు. సో నైట్ అంటే వాళ్ళ నైట్ వర్కింగ్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. సో ఇలా ఏమవుతుందంటే మన ప్రాపర్ స్లీప్ ఉండదు. సో ఇలా ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల కూడా మన బాడీలో హార్మోన్స్ ఇర్రెగ్యులర్ అయిపోతాయి. నిద్ర సరిగా లేకపోతే స్ట్రెస్ ఉన్నా. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా కానీ ప్రెగ్నెన్సీ రావాలంటే మీరు స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏవైతే చాలా ఎక్కువ స్ట్రెస్ ఉందో ఆ స్ట్రెస్ని తగ్గించుకోవాలి. అండ్ స్మోకింగ్ లాంటి అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ స్మోక్స్లో ఉన్న కెమికల్స్ వల్ల ఏమవుతుంది, మన నార్మల్గా ఒక టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది మేల్ సెక్షువల్ హార్మోన్. సో ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ మన బాడీలో 4 గంటలు ఉంటే మన స్మోకర్స్లో ఇది 2 గంటల్లోనే డిసపియర్ అయిపోతుంది. సో ఇలా అన్ని హార్మోన్స్ దాని నార్మల్ టైమింగ్ కంటే ముందు డిస్ట్రాయ్ అయిపోతాయి ఈ స్మోకింగ్ హ్యాబిట్ వల్ల. సో ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటే ఒక 3 to 6 months నుంచి కంప్లీట్గా స్మోకింగ్ అవాయిడ్ చేయాలండి. స్మోకింగ్ వల్ల మేజర్ ఎఫెక్ట్ పడేది మొటిలిటీ చాలా దెబ్బతింటుంది, మార్ఫాలజీ దెబ్బతింటుంది. సో ఈ స్మోకింగ్ చాలా ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి 6 months ముందు నుంచి అవాయిడ్ చేయమంటాం. ఆల్కహాల్ వల్ల చాలా తక్కువ ఎఫెక్ట్సే ఉంటాయి, కానీ ఈ ఆల్కహాల్ వల్ల ఎక్కువ అంగస్తమన సమస్యలు వస్తాయి. సో మందు తాగే వాళ్ళు ఎవరైనా కానీ అగైన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక 3 to 6 months కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. సో ఈ హార్మోన్ న్యాచురల్గా మీరు ఎలా పెరగాలి అంటున్న ఆలోచనప్పుడు సో హార్మోన్స్లో ఏమన్నా అవకతవకలు ఉన్నాయి. సో ప్రాపర్ స్లీప్ ఉంటే ఆటోమేటిక్ హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి. మీరు చాలా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అంటే చాలా వర్క్ స్ట్రెస్ కానీ, ఫ్యామిలీ స్ట్రెస్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కానీ, ఇలా ఈ రకరకాల స్ట్రెస్ వల్ల ఇంకో అన్నిటికంటే డేంజరస్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అని ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల మన బాడీలో హార్మోన్స్ అన్నీ ఇర్రెగ్యులేట్ అయిపోతాయి. సో దానికి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రెగ్నెన్సీ రావాలంటే సౌండ్ మైండ్ ఉండాలి, అంటే ప్రాపర్ మైండ్ సెట్ ఉండాలి మైండ్లో. ప్రెగ్నెన్సీ వస్తుంది అంటేనే వస్తుంది, రాదు అని మీ మైండ్లో వస్తుందా రాదా అనే థాట్ ప్రాసెస్ ఉంటే ఖచ్చితంగా రాదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ చేంజ్. మీ బాడీలో హార్మోన్స్ రెగ్యులేట్ కావు, ఆ స్ట్రెస్ టెన్షన్ ఉంటుంది, దానివల్ల పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వస్తుంది. సో ఇందులో చాలామంది మనం చూసినప్పుడు ఎలా అయిపోతుందంటే సో చాలామంది ఇప్పుడు డాక్టర్స్ ఎలా చెప్తారంటే ఒక ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి కలవండి, ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎక్కువగా ఉంటాయి అని చెప్తారు. కానీ ఆ టైంలో విపరీతమైన స్ట్రెస్లో మగవారిలో అంత ఈజీ కాదండి, ఎరెక్షన్ అనేది అంత ఈజీగా రాదు. సో వీళ్ళు చాలా ఎక్సెస్ స్ట్రెస్లో ఉంటారు. ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, అంగస్తమన సమస్యలు వస్తుంటాయి. వీళ్ళకి న్యాచురల్గా అంగస్తమన సమస్యలు ఉండవు, కానీ ఆ టైంలో ఆ స్ట్రెస్ వల్ల అంగస్తమన సమస్యలు చాలా కామన్గా చూస్తుంటాం. సో అలాంటి వాళ్ళు ఒకటే చెప్తాం ఏంటంటే ఈ ఫర్టైల్ పీరియడ్ అనేది డే 10 నుంచి డే 20 అనేది పాత కాన్సెప్ట్. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ప్రకారము ఎవరైనా ప్రెగ్నెంట్ కావాలంటే పీరియడ్స్ అయిపోయినాక, ఫీమేల్స్లో పీరియడ్స్ అయిపోయిన డే నుంచి మళ్ళీ పీరియడ్స్ వచ్చే వరకు ప్రతి ఆల్టర్నేట్ డే కలిస్తే ఖచ్చితంగా మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆల్టర్నేట్ డే ఎందుకు అంటామంటే రోజు విడిచి రోజు ఎందుకు అంటామంటే ఒక్కసారి స్పర్మ్ లోపలికి వెళ్ళిన తర్వాత, ఫీమేల్లోకి వెళ్ళిన తర్వాత అది ఒక 48 గంటలు బతికే ఉంటుంది లోపల స్పర్మ్. సో అలా అవుతుంది కాబట్టి సో ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ప్రతి ఆల్టర్నేట్ డే ఒకటేసారి ట్రై చేయమంటాం. ఎందుకంటే 2-3 సార్లు చేసినా ఎటువంటి బెనిఫిట్ ఉండదు. సో ఆల్టర్నేట్ డే ఒకటేసారి, అలా సైకిల్ ఎండ్ అయినప్పటి నుంచి నెక్స్ట్ సైకిల్ వచ్చే వరకు ఇలా చేస్తే న్యాచురల్గా మీకు పిల్లలు పుట్టడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల ఐవీఎఫ్ లాంటివి కానీ, ఐయుఐ లాంటివి కానీ ఖచ్చితంగా అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, కాల్స్ ఉన్నాయి. ఒకసారి రవి ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నారు. రవి గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. సార్ నేను ఫ్రమ్ ఢిల్లీ నుంచి సార్. నా పేరు రవి. చెప్పండి. నాకు హైడ్రోసిల్స్లో వెరికోసిల్ ప్రాబ్లం ఉంది. ఓకే. నాకు ప్రొడక్షన్లో సిమెన్ ప్రొడక్షన్లో ప్రాబ్లం లేదు, ప్లస్ ఎరిక్షన్లో ప్రాబ్లం లేదు సార్. నాకు సిమెన్ రావటంలో ప్రాబ్లం. సెమెన్ రావట్లేదా అండి బయటకి? సిమెన్ వస్తుంది సార్, కానీ కౌంట్ రావట్లేదు.
ఓకే, అంటే జీరో ఉందా అండి, కౌంట్ తక్కువగా ఉందా? కౌంట్ తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. ఓకే అండి. వ్యారికోసిల్ ఎంత గ్రేడ్ ఉందండి? వెరికోసిల్ గ్రేడ్ వచ్చేసి 0.9 చేంజ్ చెప్పారు సార్ నాకు. అంటే జనరల్ దీంట్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని అంటారండి. సో ఎనీ గ్రేడ్ ఏమైనా ఐడియా ఉందండి దాని గురించి? లేదంటే నేను ఒక 1 year బ్యాక్ చూపిస్తాను. ఓకే అండి. సో నేను ఒకటి చెప్తానండి. దీంట్లో టెస్టిస్లో ఎప్పుడైనా బ్లడ్ సప్లై ఉంటుంది కదా, దాంట్లో ఎప్పుడైనా వెజల్స్లో సైజ్ పెరిగినప్పుడు ఈ రక్తం ఫ్లో సరిగా కాక వ్యారికోసిల్ అంటాం దీన్ని. ఈ వ్యారికోసిల్లో రకరకాల గ్రేడ్స్ ఉంటాయి. ఒకవేళ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంటే మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, దానికి ఎటువంటి మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు దాని గురించి సర్జరీ గురించి ఆలోచించాలి. ఎందుకంటే వ్యారికోసిల్కి ఎటువంటి మందుల ద్వారా మీకు ఎట్లయినా హెల్ప్ ఉండదు. గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటే సర్జరీ చేయించుకోండి. మ్యాక్సిమం 3 to 6 months లోపల మీ స్పర్మ్ కౌంట్ మళ్ళీ నార్మలైజ్ అయిపోతుంది. డాక్టర్ గారు, వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు అవి పెంచుకోవాలంటే సాధారణ పద్ధతిలో ఎలాంటి ఆహార పద్ధతులు, నియమాలు పాటించాలి? మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అది స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది అని, అంటే తక్కువగా ఉంది అంటే ఇది మనం జీరో గురించి మాట్లాడితే తక్కువ కౌంట్స్ ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. అంటే వాల్నట్స్ లాంటివి కానీ, బాదాం కానీ, క్యాష్యూ నట్స్ కానీ, నార్మల్ గ్రీన్ టీస్, ఇలా రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం. లేకపోతే జింక్ కంటెంట్, అంటే జింక్ అనే ఒకటి ఉంటుందంటే మెటల్, ఈ జింక్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల మొటిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు క్యాష్యూ నట్స్ కానీ, ఈ వాల్నట్స్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు కౌంట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి ఫుడ్స్ కానీ మంచి హెల్తీ ఫుడ్ తీసుకున్నప్పుడు అన్ని కౌంట్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఒకటి అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే బర్న్డ్ ఫుడ్, అంటే ఏవైతే కబాబ్స్ లాంటి ఫుడ్స్ కానీ అట్లాంటివి ఖచ్చితంగా అవాయిడ్ చేయడం వల్ల దాంట్లో బర్న్ ఫుడ్ లేనప్పుడు మళ్ళీ స్పర్మ్ కౌంట్ మళ్ళీ నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కేవలం ఈ ఆహార పద్ధతులు, ఈ నియమాలు పాటించడం వల్లనే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందా, లేదంటే ఇంకేదైనా విధానం పాటించాల్సి ఉంటుందా? మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అసలు స్పర్మ్ కౌంట్ ఎందుకు తగ్గిందో చూడాలి. చాలా వెరీ కామన్గా స్పర్మ్ కౌంట్ అనేది చాలా ఈజీగా ఎవరికి తగ్గదండి. సో తగ్గుతుంది అంటే ఒకటి ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది టెస్టిక్యులర్ సైజ్ ఎంత ఉంది. సో 2 సైడ్లు మన వృషణాల సైజ్ ఎంత ఉంది చూసుకోవాలి. బేర్ మినిమం అంటే ఒక 8 cc అంటాం. సో ఈ 8 cc టెస్టిస్ కంటే కాస్త పెద్దగా ఉంటే అది నార్మల్, అంతకంటే తక్కువగా ఉంటే దాంట్లో స్మాల్ వాల్యూమ్ అంటే చిన్న టెస్టిస్ అంటాం. సో ఇలా టెస్ట్ చిన్నగా ఉండడం వల్ల 2 ప్రమాదాలు ఉంటాయి. ఒకటి స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గవచ్చు, లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండవచ్చు. ఈ రెండింటిని మనం ఇప్పుడు ఒకవేళ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది, సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే హార్మోన్స్ రిప్లేస్మెంట్ చేస్తాం. ఎక్కువగా ఉంటే తక్కువ చేయడానికి ఇస్తాం, తక్కువగా ఉంటే ఎక్కువ చేయడం. సో చాలా వరకు హైపోగొనాడిజం అంటాం, అంటే ఎప్పుడైనా ఈ హార్మోన్స్ని తక్కువ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని హైపోగొనాడిజం అంటాం. సో ఈ హార్మోన్స్ ఇవ్వడం ద్వారా మళ్ళీ స్పర్మ్ కౌంట్ నార్మలైజ్ అవుతుంది. సో ఒకవేళ చాలా ఎక్కువగా ఉంది అంటే దాన్ని టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటాం. అలాంటి కేసెస్లో కూడా మనము రకరకాల స్టీరాయిడ్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఏదైతే హార్మోన్ చాలా ఎక్కువగా ఉందో అది తగ్గుకుంటూ వస్తుంది. ఒక్కసారి ఇవన్నీ నార్మలైజ్ అయితే ఆటోమేటిక్గా స్పర్మ్ కౌంట్ మళ్ళీ ఇంప్రూవ్ అయిపోతుంది. అంటే కొంతమందిలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంది అంటే వాళ్ళకు వంశపారపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయా? ఇది చాలా కామన్గా నాకు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ అండి. సో అట్లా ఏముండదు. అంటే కొన్ని కేసెస్లలో, అంటే ఎప్పుడైనా కొన్ని సిండ్రోమ్స్లలో, జెనెటిక్ డిసార్డర్స్ అంటారు. అంటే ఎప్పుడైనా భావమర్దళ్ళు ఇలా పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ పిల్లల్లో కొన్నిసార్లు ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటాము. సో కొందరిలో వై క్రోమోజోమ్ మైక్రోడిలేషన్, ఇలా రకరకాల కేసెస్ గురించి మనం మాట్లాడతాం. సో అలా ఉంటే తప్ప ఇది డెఫినెట్లీ ఫ్యామిలియల్గా చాలా రేర్గా వస్తుంది. ఒక 100 మందిలో 1% మందికే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ జెనెటిక్ డిసార్డర్స్ అనేటివి. చాలామందికి ప్రెగ్నెన్సీ కొన్నిసార్లు లేట్ అవుతూ వస్తుంది. అవునవును. సో అలాంటి సమయంలో లేట్గా ప్రెగ్నెన్సీ అయినప్పుడు పిల్లలలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ అంటే ఒకటి నేను చెప్తానండి. బేసిక్లీ మంచి ఏజ్ ప్రెగ్నెంట్ కావడానికి చాలా బెటర్ ఏజ్ ఆల్వేస్ 30 బిలోనే అండి. ఎందుకంటే ఒక్కసారి ఫీమేల్స్లో, లేడీస్లో ఒక 33 years క్రాస్ అయినాక ఎగ్ క్వాలిటీ తగ్గుకుంటూ వస్తుంది. అదే మెన్లో 38 years క్రాస్ అయిన 38 సంవత్సరాలు దాటిన తర్వాత స్పర్మ్ క్వాలిటీ తగ్గుకుంటూ వస్తుంది. సో ఇంత త్వరగా మీరు పెళ్లి చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఈ మధ్య ప్రతి ఒక్కరు ఇది అంటే ఫస్ట్ లైఫ్లో సెటిల్ అవుతాం, తర్వాతనే పిల్లలు. సో ఇంతకుముందులా లేదు. ఇప్పుడున్న రకరకాల మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కానీ ప్రెగ్నెన్సీ అంత ఈజీగా రావట్లేదు.
ఇంతకు ముందు అంటే చాలా ఈజీ ఉందండి. మన పెద్దవాళ్ళు మంచి హెల్దీ డైట్ తీసుకుంటుండే, చాలా మంచి ఫుడ్స్ తీసుకుంటుండే, ప్లస్ వాళ్ళ టైంలో ఇంత పొల్యూషన్ లేదు. ఇప్పుడున్న రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ అంత ఈజీగా రావట్లేదు. సో ఆల్వేస్ 28 ఇయర్స్ లోపల మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. లేట్గా చేస్తే ఫస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటంటే ఫీమేల్స్లో, లేడీస్లో చాలా కామన్గా వచ్చేది డయాబెటీస్, గెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. సో వాళ్ళకి లేడీస్కి డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. 30 ఇయర్స్ క్రాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక కామన్గా చూసే ప్రాబ్లం. సో అలా ఉన్నప్పుడు ఏమైందంటే బేబీ ఓవర్ గ్రోత్ ఉంటుంది, చాలా హెవీ వెయిట్ అయిపోతారు బేబీస్. సో దానివల్ల బేబీస్కి జువెనైల్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్వేస్ బెటర్ 30 ఇయర్స్ లోపట్లోనే మీరు పిల్లలకి అనేయగలిగితే చాలా బెటర్ అండి. యా డాక్టర్ గారు, అజోస్పెర్మియా అంటే ఏంటి, దానికి కారణం ఏంటి? యా ఇది ఒక టైప్ ఆఫ్ స్పర్మ్ డిఫెక్ట్ అండి. అంటే ఎప్పుడైనా మన వీర్యకణ, సో చాలామంది అడుగుతుంటారు ఇది వీర్యకణాల్లో సంఖ్య 0గా ఉన్నప్పుడు దీన్ని అజోస్పెర్మియా అంటాం. సో చాలామంది అడుగుతుంటారు, సార్ నేను భార్యతో కలుస్తున్నాను, నాకు స్పర్మ్ బయట బాగానే వస్తుంది, దాంట్లో వీర్యకణాలు లేకపోవడం ఏంటి అని. సో ప్రతి బయటకు వచ్చేది వీర్యం, ఇప్పుడు సెమెన్ అంటాం దాన్ని. ఈ సెమెన్లో స్పర్మ్స్ ఉండేది ఓన్లీ 2%. 98% రకరకాల వేరే వేరే ఫ్లూయిడ్స్ యాడ్ అవుతాయి. సో దాంట్లో సెమైనల్ ఫ్లూయిడ్ అంటాము, ప్రాస్టాటిక్ ఫ్లూయిడ్ అంటాం. ఇలా రకరకాల ఫ్లూయిడ్స్ అన్నీ కలిసి బయటకు వచ్చినప్పుడే దాన్ని కంప్లీట్గా సెమెన్ అంటాం. సో స్పర్మ్స్ అనేది ఓన్లీ 2% ఉంటుంది. మీరు నార్మల్గా భార్యతో కలిసిన 0 స్పర్మ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఎప్పుడు తెలుస్తుందంటే ఒక ప్రాపర్ స్పర్మ్ టెస్ట్ చేసుకున్నప్పుడు మనకి స్పర్మ్ కౌంట్ 0 ఉందా లేదా తెలుస్తుంది. సో 0 ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. 0 ఉంటే చాలా వరకు కేసెస్లలో ఇది అంటే లోపల తయారవుతుంది, అంటే మన టెస్టిస్ లోపల స్పర్మ్ ప్రొడక్షన్ జరుగుతుంటుంది, కానీ బయటకు వచ్చే దారి ఏదో ఒక రీజన్ వల్ల, రకరకాల రీజన్స్ వల్ల క్లోజ్ అయిపోయి ఉండొచ్చు. సో అప్పుడు కూడా 0 స్పర్మ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అలాంటి వారిలో ఇది ఏంటంటే ఎన్ని సింపుల్ ఇన్ఫెక్షన్స్, మూత్రం సంబంధించిన ఇన్ఫెక్షన్స్లో కానీ, లేకపోతే చిన్నతనంలో వచ్చిన టీబీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, మమ్స్ అంటారు, చిన్నప్పుడు మన చీక్స్ స్వెల్లప్ అయిపోతాయి. సో ఈ మమ్స్ లాంటి డిసీజెస్లో కానీ ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అలాంటి వాళ్ళు ఒక్కసారి లోపల ప్రొడక్షన్ అవుతుందా లేదా దానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో ఆ ప్రొడక్షన్ అవుతుందా టెస్ట్ చేయించుకోండి. దీనికి ఒక చిన్న స్కానింగ్ ఉంటుంది, ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ అంటాం. ఇలా స్కాన్ చేసుకుంటే బయటకు వచ్చే దారి కరెక్ట్గా ఉందా లేదా మనకు క్లియర్ అవుట్ అయిపోతుంది. సో అది ఉంటే చాలా సింపుల్ సర్జరీ అండి. దాన్ని ఏదైతే అబ్స్ట్రక్షన్ ఎక్కడ ఉందో ఆ అబ్స్ట్రక్షన్ రిలీవ్ చేస్తాం, మళ్ళీ స్పర్మ్ కౌంట్ నార్మలైజ్ అవుతుంది. అండ్ కొందరిలో నాన్ అబ్స్ట్రక్టివ్ ఉంటుంది, అంటే దారి అంతా బాగానే ఉంటుంది కానీ స్పర్మ్ కౌంట్ ఉండదు. సో అలాంటి వాళ్ళని టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటాం. ఈ టెస్టిక్యులర్ ఫెయిల్యూర్లో 2 హార్మోన్స్ ఇంపార్టెంట్ అండి. ఒకటి FSH హార్మోన్ అంటాం, టెస్టోస్టిరాన్ హార్మోన్ అంటాం. ఈ 2 హార్మోన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇలా ఎక్కువ FSH హార్మోన్ చాలా విపరీతంగా హైలో ఉంటుంది. సో అలా ఉన్న కేసెస్లో కూడా మనము దానిలో స్పర్మ్ వెతకడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ హార్మోన్ని ఫస్ట్ తగ్గిస్తాము, దాని తర్వాత పేషెంట్ని ఆప్టిమైజ్ చేస్తాం. ఒక 3 months వీళ్ళని ఒక రకమైన ఇంజెక్షన్స్ పెడతాం. సో ఇంజెక్షన్స్ పెట్టినప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ ఏదైతే 0 ఉందో, లేకపోతే అసలు లేదనుకుంటున్నామో అలాంటి వాళ్ళు కూడా స్పర్మ్ని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ గారు ఇంతకుముందు చెప్పినట్టు ఏజ్ తక్కువగా ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అన్నారు. సో కొంతమంది ఇప్పటికే చాలా లేట్ అయిపోయి ఉంటారు, అంటే 35 years తర్వాత కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒక్కటే అండి, చాలా వరకు కేసెస్లో మీరు న్యాచురల్గా ట్రై చేయడానికి ఎటువంటి సమస్య ఉండదు. న్యాచురల్గా పిల్లలు 100% అయిపోతారు. కానీ ఎప్పుడైనా మీకు న్యాచురల్గా అవ్వట్లేదు, ఒక 1 year కంటే ఎక్కువగా మీరు ఎటువంటి సేఫ్టీ పద్ధతులు తీసుకోకుండా మీరు కలిసినా కానీ పిల్లలు అవ్వట్లేదంటే ఒక్కసారి మీరు స్పర్మ్ టెస్ట్ చేయించుకోండి. స్పర్మ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు స్పర్మ్లో ఏమన్నా అవకతవకలు ఉంటే ఖచ్చితంగా మా దగ్గరకు ఒకసారి వస్తే డెఫినెట్లీ ఏం ప్రాబ్లం ఉందో మేము అనలైజ్ చేయగలుగుతాము. అనలైజ్ చేసి మీకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వగలుగుతాం. మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎలా అవుతుందో గైడెన్స్ ఇవ్వగలుగుతాం. సో న్యాచురల్ పద్ధతే చాలా బెటర్ అండి. సో న్యాచురల్ పద్ధతిలో మనకి ఎంతవరకు ఛాన్స్ ఉంటే అంతవరకు మనం ప్రయత్నం చేయాలి. అవ్వని అప్పుడే రకరకాల ఫర్దర్ ట్రీట్మెంట్స్ గురించి మనం ఆలోచించాలి. సో ఎప్పుడైనా 0 స్పర్మ్ ఉన్నా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దీనికి ఒక అడ్వాన్స్ సర్జికల్ టెక్నిక్స్ వచ్చాయి, దాన్ని మైక్రో టెస్టిక్యులర్ సర్జరీస్ అంటాం. ఈ మైక్రో టెస్టిక్యులర్ సర్జరీస్లో ఎవరికైనా 0 స్పర్మ్ ఉంది అంటే వాళ్ళకి టెస్టిస్ని మొత్తం ఓపెన్ చేసి ఒక మైక్రోస్కోప్ ద్వారా ఈ సర్జరీ చేస్తాం. చేసినప్పుడు మనకి వాళ్ళ ఓన్ పిల్లలు కావాలనుకున్న వాళ్ళ కోసం ఈ సర్జరీ చేస్తాం. చాలా కామన్గా ఎజోస్పర్మియా 0 స్పర్మ్ ఉండగానే ఫస్ట్గా చాలామంది డాక్టర్స్ చెప్పేది ఏంటంటే డోనర్ స్పర్మ్కి వెళ్ళిపోమని. మా దగ్గర మేము ఆండ్రో 9లో ఏంటంటే మేము కంప్లీట్ అగేన్స్ట్ డోనర్ స్పర్మ్. సో ఏదైనా మీ స్పర్మ్ ద్వారానే మీరు పిల్లల కంటే మీ ఓన్ బయాలజికల్ మీ బ్లడ్ లైన్ ఉంటుంది.
సో దానికోసం మా ప్రయత్నం 100% ఉంటుంది. ఎవరికైనా కానీ పిల్లలు అవ్వట్లేదు, డోనర్ అని ఎవరైనా డాక్టర్గా చెప్తే ఒక్కసారి వచ్చి మమ్మల్ని కలవండి. మేము చెప్పిన తర్వాత కూడా ఓన్లీ ఒక 5% కేసెస్లో మాత్రమే ఈ డోనర్ స్పర్మ్ గురించి ఆలోచిస్తాం. 95% కేసెస్లో వాళ్ళ స్పర్మే దొరికే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా కానీ ఛాన్సెస్ ఉంటాయి. మీ ఓన్ చైల్డ్ కావడానికి మీకు ఎటువంటి సమస్య లేకపోవచ్చు. సో ఓన్ చైల్డ్ కావాలి అనుకుంటే ఏజ్ తక్కువలో ఉన్నప్పుడు మీరు స్టార్ట్ చేయమని చెప్పారు. అంటే ప్లాన్లు న్యాచురల్గా మీరు ప్లాన్ చేసినప్పుడు న్యాచురల్గా యంగ్స్టర్స్లో చేయండి. ఓల్డ్ కొద్దిగా 35-40 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళలో ఒక్కసారి కొన్ని స్పర్మ్ టెస్ట్ చేయించుకోమని చెప్తాం. ఎందుకంటే స్పర్మ్లో ఏమైనా చిన్న పారామీటర్స్లో తేడాలు ఉన్నా కానీ అవన్నీ మంచిగా అయిపోతాయి దానివల్ల మన ట్రీట్మెంట్ ద్వారా. డాక్టర్ గారు, అంటే వరి బీజం అంటే ఏంటి? సంతానలేమికి వరి బీజం కారణమవుతుందా? సో వరి బీజం దీన్ని హైడ్రోసిల్ అంటామండి, ఇంగ్లీష్లో నార్మల్ లాంగ్వేజ్లో హైడ్రోసిల్ అంటాం. అంటే ఇది చాలామంది ఒక అపోహ ఉంటుందండి. చాలామంది ఇది టెస్టిస్ లోపల అంటే వృషణాల లోపల వస్తుంది అనుకుంటారు. ఇది వృషణాల్లో రాదండి. వృషణాల చుట్టూ ఒక పొర ఫామ్ అయ్యి దాని లోపల ఫ్లూయిడ్ నిండుతుంది. సో దీనివల్ల యాక్చువల్లీ మీకు సంతానలేమికి ఎటువంటి సమస్యలు ఉండవు. కానీ దీనివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ మీకు వచ్చేది ఏంటంటే అంగస్తమన ఇష్యూస్. అంటే వరి బీజం చాలా పెద్దగా గ్రో అయిపోయి అంగం కంప్లీట్గా బరి అయిపోతుంది. సో సెక్స్ చేద్దామన్నప్పుడు కూడా ఈ వరి బీజం అడ్డుపడుతుంది. సో అలాంటి వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే వరి బీజం అనేది చాలా సింపుల్ ప్రాబ్లం అండి. ఒక చిన్న సర్జరీ ద్వారా ఆ ఏదైతే ఫ్లూయిడ్ ఉందో లోపట్లో ఆ ఫ్లూయిడ్ మొత్తం తీసేస్తాము. సో దానివల్ల మీ సెక్షువల్ లైఫ్ చాలా బెటర్ అవుతుందని చెప్పి ఈ వరి బీజం గురించి కూడా. ఎందుకంటే చాలామంది ఈ వరి బీజం చాలా సింపుల్గా తీసుకుంటారు. దానివల్ల నాకు నొప్పి లేదు, ఏం లేదు. కానీ అది మీ సెక్షువల్ యాక్టివిటీ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుందని మా యొక్క అభిప్రాయం. డాక్టర్ గారు, మనం సాధారణంగా చూస్తుంటాం ఎక్కువ మంది అంటే ఏదైతే మేనరికం పిల్లలు చేసుకుంటే అప్పుడు పిల్లలు సరిగ్గా పుట్టరనే అవకాశాలు ఉంటాయి. సరిగ్గా పుట్టని చాలా కేసెస్ కూడా మనం చూస్తాం. దానికి కారణాలు ఏంటంటారు? సో ఒకటి అండి, బేసిక్లీ ఇది ఎందుకు అవుతుందంటే మీ వంశపారంపరంగా కొన్ని డిసీజెస్ ఉంటాయి. అంటే డయాబెటీస్ లాంటివి కావచ్చు, లేకపోతే కొన్ని స్కిన్ డిసార్డర్స్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు తామర, ఇట్లా రకరకాల స్కిన్ వటిలిగో ఇట్లా రకరకాల స్కిన్ డిసార్డర్, ఇవన్నీ మన జీన్స్లో ఉంటాయి. సో ఇవి మన టూ ఫ్యామిలీస్ సేమ్ ఆల్మోస్ట్. ఇప్పుడు ఒక మనిషిలో డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళ మదర్ది ఫాదర్ది ఒక 20% డిఎన్ఏ మ్యాచ్ అవుతుందండి. సో వాళ్ళ మేనమామలు మేనత్తలు కూడా మనం చేసినప్పుడు వాళ్ళది అట్లీస్ట్ 10-12% అన్న మ్యాచ్ అవుతుంది. సో ఇవన్నీ ఏమవుతుందంటే అన్ని జీన్స్ కలిసినప్పుడు కొన్నిసార్లు డబ్లింగ్ ఆఫ్ ది జీన్స్ అంటాం. ఇలా అయినప్పుడు ఏదైనా ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న డిసార్డర్స్ బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. అది ఈ బేబీస్లో యాక్టివేట్ అవుతాయి. సో యాక్టివేట్ అవ్వడం వల్ల రకరకాల బేబీస్కి డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు అందరు చాలా ఎడ్యుకేటెడ్ అయిపోయారు. సో ఈ మేనరికం పెళ్ళిళ్ళు చాలా తగ్గిపోయాయి. సో 90% ఏం కాదండి, ఒక 10%లో అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అవాయిడ్ చేస్తే చాలా బెటర్ అని మేము చాలా మంది చెప్తుంటాం. అంటే ఇప్పటికే చేసుకున్న వాళ్ళు పిల్లలు ఏదైనా డిఫెక్ట్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు? ఒక్కటండి, దీంట్లో ఎగ్జాక్ట్లీ మీరు చేయడానికి మీ తప్పులు ఏం లేవండి. మ్యారేజ్ అయిపోయింది. సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అంటే ఫ్యూచర్లో ఒక్క బేబీకి వస్తే ఇంకో బేబీకి వస్తుందని గ్యారంటీ లేదండి. మేము కొన్ని వేల ఫ్యామిలీస్ చూసినాము. ఒక్క బేబీలో చిన్న డిఫెక్ట్స్ లాంటివి ఉంటాయి తప్ప మేజర్ డిఫెక్ట్స్ కూడా ఏం పెద్దగా కనిపించవు. సో అలాంటి వాళ్ళకి సెకండ్ బేబీకి వచ్చే ఛాన్స్ అయితే నాకైతే తెలియదండి. అంటే ఇద్దరు బేబీస్లో డిసార్డర్స్ చాలా రేర్గా ఉంటాయి. సో ఒక్క బేబీలో ఉంది అంటే మీరు సెకండ్ బేబీకి వెళ్ళండి, ఎటువంటి సమస్య ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది ఇవాటి వైద్యం ఆరోగ్యం ప్రోగ్రాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.